హాయ్ అండి. మై డియర్ రావణ్ పార్ట్ 9. ఆద్య సైలెంట్‌గా అక్కడి నుండి రూమ్‌లోకి వెళ్ళిపోయింది. తనకు కావలసిన బుక్స్ అన్నీ అక్కడ ఉండేసరికి ఇప్పుడు జరిగింది మొత్తం మర్చిపోయి చదవటంలో పడిపోయింది. అర్జున్ తన ఫుల్ సెక్యూరిటీతో ఆఫీస్‌లోకి వెళ్ళాడు. సెక్యూరిటీ ఆఫీస్ బయటే ఉంటారు. అర్జున్ ఆఫీస్‌లోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం భయంతో వణుకుతూ విష్ చేస్తున్నారు. కానీ అర్జున్ మాత్రం ఎవరికీ తిరిగి విష్ చేయకుండా లిఫ్ట్‌లోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం ఒక్కసారిగా హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకున్నారు. అమ్మాయిలైతే అర్జున్ ఫేస్, ఆ బాడీ, ముఖ్యంగా పొగరు, ఆ యాటిట్యూడ్‌కి అక్కడ ఉన్న అమ్మాయిలైతే ఫిదా అయిపోతున్నారు. అబ్బాయిలైతే అర్జున్‌లో 20% అందం మాకైనా ఉంటే చాలు అనుకుంటారు. అలా అర్జున్ సీరియస్‌గా తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోయాడు. ఒక 5 నిమిషాలకి సూర్య వచ్చాడు క్యాబిన్‌కి. బావా, ఈ ఫైల్ మీద నీ సైన్ కావాలి అని చెప్తాడు సూర్య. ఓకే అని సైన్ చేసి ఫైల్ ఇస్తుంటే సూర్య నవ్వుతున్నాడు. సూర్య నవ్వుతుంటే జోకర్‌లా కనిపిస్తున్నానా అని చాలా సీరియస్‌గా అడుగుతాడు అర్జున్. ఏం లేదు బావా, నీ కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయేంటి? సంగతి ఏంటి అని నవ్వుతూ అడుగుతాడు సూర్య. అంతే నెక్స్ట్ సెకండ్ సూర్య కడుపులో ఒక గట్టి పంచ్ పడింది. ఇక అర్జున్ సూర్య కడుపులో పంచిచ్చాడు. ఆ నొప్పి తట్టుకోలేక కడుపు పట్టుకుని సోఫాలో పడి, నీకే అన్యాయం చేశా బావా? నా మీద నీకు పగెందుకు? మా మా చెల్లికి చెప్తానాగు నీ పని అని నొప్పికి తట్టుకోలేక అంటాడు సూర్య. అర్జున్ సైడ్ స్మైల్తో, అవునరా, నీ చెల్లంటే నాకు భయం. ఏం చెయ్యాలిప్పుడు అని యాటిట్యూడ్గా అంటాడు. అబ్బా, నువ్వు నా చెల్లికి భయపడేలా చెయ్యకపోతే నా పేరు మార్చుకుంటాను బావా అని అంటాడు సూర్య. అవునరా, వణికిపోతున్నా నీ చెల్లికి అని అంటాడు అర్జున్. అంతొద్దులే బావా, నీ సంగతి చూస్తా అని అంటాడు సూర్య. పోబే అని యాటిట్యూడ్గా అంటాడు అర్జున్. పోతా పోతా, నేను ఇంటికి వెళ్ళి నీ గురించి నా చెల్లికి మొత్తం బ్యాడ్గా చెప్తా అని అంటాడు సూర్య డోర్ దగ్గరికి వెళ్తూ. ఇక అర్జున్ సూర్య కాలర్ పట్టుకుని మళ్ళీ కడుపులో పంచిస్తాడు. అంతే, పాపం దెబ్బకు సోఫాలో కూలబడిపోతాడు సూర్య. చెప్పనులే బావా, ఎందుకు అలా చేస్తున్నావు? నువ్వు శ్రీరామచంద్రుడివని చెప్తానులే బావా అని అంటాడు అర్జున్. గుడ్, ఇప్పుడు దారిలోకొచ్చావు అని యాటిట్యూడ్గా అంటాడు అర్జున్ సూర్యతో. ఇక ఇలా వీళ్ళ కామెడీతో ఆ రోజంతా వర్క్ చేసేశారు. అర్జున్, సూర్య ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే డైరెక్ట్‌గా తన రూమ్‌కి వెళ్ళాడు అర్జున్. ఆద్య ఏం చేస్తుందో చూద్దామని. రూమ్‌లోకి వెళ్ళేసరికి ఆద్య బెడ్ పక్కన కూర్చొని చదువుతూ చదువుతూ అలానే అలసిపోయి బుక్‌ని తల మీద పెట్టి నిద్రపోయింది ఆద్య. అర్జున్ ఆద్యని చూసి నవ్వుతూ ఆద్య దగ్గరికి వెళ్ళాడు. కానీ తనను డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అప్ అయ్యి ఆద్య దగ్గరికి వచ్చి కూర్చున్నాడు అర్జున్. నైట్ డ్రెస్‌లో షర్ట్ కొంచెం పైకి లేచింది ఆద్యది. ఆద్య బుక్స్ మీద అలానే పడుకుని పోయింది బోర్లా. తన బాడీ స్ట్రక్చర్స్ కరెక్ట్‌గా కనిపిస్తూ ఉంటే అర్జున్‌కి మతిపోతుంది. ఇది చిన్నపిల్ల అని ఊరుకుంటుంటే దీని అందంతో నన్ను చంపేసేటట్లు ఉంది అనుకున్నాడు అర్జున్. ఆద్య నడుంపై చేతిని వేసి గట్టిగా గిచ్చాడు అర్జున్. అంతే, దెబ్బకు ఆద్య లేచి కూర్చుని చుట్టూ చూస్తుంది. అర్జున్ కనిపించగానే సైలెంట్గా ఉంది. ఏంటి, చదువుకో అంటే మంచిగా పడుకున్నావు? నువ్విప్పుడు పడుకున్నందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి గదా అని అన్నాడు అర్జున్. పనిష్మెంట్ అనగానే భయపడిపోయింది ఆద్య. అర్జున్ ఆద్యని తన ఒడిలోకి లాక్కుని గట్టిగా తన పెదాలతో ఆద్య పెదాలను లాక్ చేశాడు అర్జున్. ఒక చేతితో ఆద్య నడుమును కొలుస్తూ దగ్గరికి లాక్కుంటూ మరొక చేతితో ఆద్య తలను తను కదుముకున్నాడు. ఒక 15 నిమిషాల తర్వాత ఆద్యని వదిలేసి, బాగుందా పనిష్మెంట్ అని అన్నాడు సైడ్ స్మైల్తో అర్జున్. ఆద్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. ఓకే, కానీ ప్రిపరేషన్ ఎలా చేస్తున్నావు? ఎంతవరకు చదివావు అని టాపిక్ చేంజ్ చేశాడు అర్జున్. చదువు గురించి అడగగానే నేను ఈ చాప్టర్ చదివేశాను, ఈ సబ్జెక్ట్ చదివాను అని చాలా హ్యాపీగా చెప్తుంది ఆద్య. తన ఫేస్లో హ్యాపీనెస్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు అర్జున్. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆద్య అయితే దృష్టి మొత్తం చదువు మీదే పెట్టింది. ఎవరూ కూడా ఏమీ అనడం లేదు. సంజన వాళ్ళ పేరెంట్స్ అయితే ఆద్య ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు టార్చర్ పెడదామా అని చూస్తున్నారు.
కానీ ఆద్యని మాత్రం అర్జున్ మొత్తం రూమ్‌లోనే ఉంచుతున్నాడు. అర్జున్ వచ్చినప్పుడు మాత్రమే ఆద్యని అందరితో పాటు ఉంచుతున్నాడు. ఆద్య రూమ్‌లో ఉంటే రూమ్ బయట సెక్యూరిటీని కూడా పెట్టాడు అర్జున్. ఇక ఫస్ట్ అయితే రూమ్‌లోకి ఎవరు ఎలో ఉండదు. కానీ ఆద్యని బయటికి వస్తే ఎవరైనా తనని డిస్టర్బ్ చేస్తారు. బయట బాడీగార్డ్స్ కూడా ఉంటారు. ఇక అలా సంజనకి వాళ్ళ పేరెంట్స్‌కి అస్సలు ఛాన్సే దొరికేది కాదు. ఆద్యని ఎలాగైనా ఎగ్జామ్ రాయనివ్వకుండా చెయ్యాలి అని వాళ్ళు ప్లాన్స్ వేస్తూనే ఉన్నారు. కానీ అర్జున్ ఎప్పటికప్పుడు కనిపెట్టి వాళ్ళ పని పడుతూనే ఉన్నాడు. అలా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చాయి. ఆద్య ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా బాగా రాసింది. సూర్యనే దగ్గరుండి క్లాస్ చూపించి కాలేజ్ బయట వెయిట్ చేసేవాడు. ఎగ్జామ్ రాసాక సూర్య ఎగ్జామ్ గురించి అడిగేవాడు ఆద్యని. ఆద్య చదువు గురించి అడగానే హ్యాపీగా చెప్పేది తను. సూర్యతో చాలా చనువుగా ఉండేది. సార్ అని పిలుస్తూ ఉంటే అన్నయ్యని పిలువు అని అడిగేవాడు సూర్య ఆద్యని. దానికి ఆద్య సైలెంట్ అయిపోతే, ఓకే మరి నేను అలిగాను. నీతో మాట్లాడను అని క్యూట్‌గా అలిగేవాడు సూర్య. అప్పుడు సూర్యని చూసి ఆద్యకి నవ్వొచ్చేది. అలా అన్నయ్య అని పిలిచేది ఆద్య. ఎవరిని ఎప్పుడు వరుసలతో పిలవదు. ఎందుకో గాని సూర్యకి బాగా కనెక్ట్ అయిపోయి ఉంది తను. సూర్య అయితే ఆద్యని తన ప్రాణంగా చూసుకుంటున్నాడు. చదువులో డౌట్ ఉంటే చెప్పేవాడు. వాళ్ళ సొంత చెల్లి కంటే ఆద్యనే ఎక్కువగా లైక్ చేసేవాడు. ఆ విషయం ఇంట్లో అందరికీ తెలుసు. ఎవ్వరు ఏమీ అనరు. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. కానీ సంజన వాళ్ళ పేరెంట్స్ మాత్రం కుళ్ళుకునేవాళ్ళు. ఎదురు మాట్లాడితే అర్జున్‌కి కోపం తెలుసు కాబట్టి సైలెంట్‌గా ఉండేవాళ్ళు ఏమీ చేయలేక. ఆద్య అయితే ఇంట్లో అందరితో సైలెంట్‌గా ఉంటుంది. అడిగిన దానికి మాత్రమే సమాధానం ఇచ్చేది. అర్జున్ గురించి చెప్పాలి అంటే ఆద్యకైతే ఇంకా భయం అలానే ఉంది అర్జున్‌పై. అర్జున్ కొట్టిన దెబ్బలు అలాంటివి మరి. ఇప్పటికీ అర్జున్ అంటే వణికిపోతుంది ఆద్య. రోజు రోజు దెబ్బలు తిన్నదే గుర్తుకుంది ఆద్యకి. అందుకే ఇంట్లో ఎవరితో కలవలేకపోతుంది తను. అందరినీ చూసి భయపడుతూనే ఉంటుంది ఆద్య. అందరూ కొట్టిన దెబ్బలు అలాంటివి కదా పాపం. సూర్య అయితే ఎప్పుడూ కొట్టలేదు, తిట్టలేదు. అందుకే సూర్యతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది తను. అలా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ బాగా రాసింది తను. ఆద్య ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాక ఫస్ట్ మంత్‌కి రిజల్ట్ వచ్చింది. ఆద్య రిజల్ట్‌ని అర్జున్ చెక్ చేసి చెప్పాడు. టాప్ ర్యాంక్‌లో పాస్ అయ్యింది అని. ఆద్య ఆనందానికైతే అవధులు లేవు. అర్జున్ ఆద్యని గట్టిగా పట్టుకుని తన హ్యాపీనెస్ అంతా చెప్పాడు. చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఇంట్లో అందరికీ చెప్పారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా ఇంకో సంవత్సరం కూడా ఇంట్లో ఉండి చదువుకుని ఎగ్జామ్ రాసింది ఆద్య. దానిలో కూడా టాప్ ర్యాంక్ రావడంతో హ్యాపీగా ఉన్నారు. ఇక ఇంటర్ తర్వాత హాలిడే వెకేషన్‌కి ప్లాన్ చేశాడు అర్జున్. అర్జున్‌కి ఇష్టం లేకున్నా కూడా ఓకే అని చెప్పేశాడు. అర్జున్ మరదలతో, చెల్లెలతో, తమ్ముడితో, బావమరుదులతో ట్రిప్‌కి వెళ్ళటానికి ఒప్పుకున్నాడు అర్జున్. ఆద్య అర్జున్ చెల్లెలతో కూడా చాలా క్లోజ్ అయిపోయింది. వాళ్ళతో కూడా సరదాగా ఉండేది. కలిసి చదువుకునేవాళ్ళు. అర్జున్ చిన్నత్త పిల్లలతో కూడా బాగానే ఉంటుంది. కానీ అర్జున్ పెద్దత్త కూతురు సంజనతో అయితే అస్సలు కలవదు. ఎందుకంటే ఏదో వంక తిట్టడం చేసేది అర్జున్ లేనప్పుడు. అందుకే సంజన అంటే ఆద్యకి పెద్ద ఇష్టం ఉండేది కాదు. అర్జున్ ఇంట్లో లేనప్పుడు మాత్రం ఆద్య అంటేనే కోపంతో చూసేది సంజన. అలా ఆద్య ఇంట్లో అందరితో బాగా కలిసిపోయింది. ఇంట్లో అందరూ ఆద్యని చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఆద్య సైలెంట్‌గా ఉంటుంది కానీ తనని చూస్తే అందరికీ కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అలా సరిపోతున్నాయి రోజులు. కానీ అర్జున్‌తో మాత్రం అసలు ఒక్క మాట కూడా మాట్లాడదు. అర్జున్ మాట్లాడితే వింటుంది తప్ప తనేమీ మాట్లాడదు. ఒకవేళ ఏదైనా అడిగితేనే సమాధానం చెప్తుంది ఆద్య. ఇక హగ్స్, కిసెస్ మాత్రం వస్తాయి ఆద్యకి అర్జున్ నుండి. ఆద్యకి కూడా అర్జున్ టచ్ నచ్చుతుంది కానీ అర్జున్‌ని చూడాలన్నా, మాట్లాడాలి అన్నా ఇంకా భయం పుట్టుకొస్తుంది ఆద్యకి. ఆ విషయం అర్జున్‌కి కూడా తెలుసు. డైలీ అర్జున్నే ఆద్యకి తినిపిచ్చేవాడు. హ్యాపీగా తినేసేది తను. తనకు కూడా అలవాటైపోయింది. అర్జున్ వచ్చి తినిపిస్తేనే తినేది ఆద్య. అంటే అర్జున్ రాకుంటే తినదు తను. అర్జున్ వచ్చే వరకు వెయిట్ చేస్తూనే ఉంటుంది ఆద్య రోజు.
ఆద్య రోజు అలా వెయిట్ చేస్తూ ఉంటే అర్జున్‌కి కూడా ఎందుకో తెలీదు చాలా హ్యాపీగా అనిపిచ్చేది. అర్జున్ ప్రతి పని కూడా ఆద్యనే చేస్తుంది. అర్జున్ కూడా వద్దు అని అనేవాడు కాదు. అర్జున్ అయితే ప్రేమను చూపిస్తున్నాడు కానీ, ఆద్య మాత్రం పనులు చేసి అర్జున్ కోసం వెయిట్ చేస్తుంది. అలా ప్రేమను చూపిస్తుంది. కానీ అర్జున్ అంటే భయం ఆద్యకు. అందుకే ఎప్పుడు అర్జున్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడదు, మాట్లాడదు. కానీ అర్జున్ అంటే ఇష్టమని ఆద్యకు తెలియడం లేదు పాపం. అలా రోజులు సాగిపోతున్నాయి. ఇంకో 2 రోజుల్లో ట్రిప్‌కి వెళ్ళాలి. అందరూ బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నారు. మొత్తం 2 వారాల ట్రిప్పు కొడైకెనాల్‌కి ప్లాన్ చేశాడు అర్జున్. అక్కడ 2 వీక్స్ ఉండాలని కూడా ప్లాన్ చేశాడు. చలి ప్రదేశం కాబట్టి అర్జున్‌కి ఒక కన్నింగ్ ఐడియా వచ్చింది. ఆద్యని డ్రెస్సెస్ ఏమీ ప్యాక్ చేసుకోవద్దని చెప్పాడు అర్జున్. ఎందుకు అని అడగలేక సైలెంట్‌గా ఓకే అని చెప్పింది ఆద్య. డ్రెస్సెస్ ఎందుకు ప్యాక్ చేసుకోవద్దు అని అడగొచ్చుగా, మెంటల్ అని అంటాడు అర్జున్ గట్టిగా ఆద్యని. ఆద్య దెబ్బకు భయంతో చెవులు మూసుకుంది. ఓకే ఓకే భయపడకు గాని డ్రెస్సెస్ వద్దు అంటే అక్కడ ఏం వేసుకోవాలో అడగొచ్చుగా అని అంటాడు అర్జున్ కొంచెం నెమ్మదిగా. అంటే మీకు మళ్ళీ ఎదురు తిరిగితే కోపం వస్తుంది కదా సార్ అని అంది అమాయకంగా ఆద్య. ఓకే ఓకే లీవ్ ఇట్ అని బయటికి వెళ్ళాడు ఆద్యతో అర్జున్. అలా ఒక మాల్‌కి వెళ్ళి అక్కడ వెస్టర్న్ టాప్సు, ఇక ఫ్యాషన్‌గా ఉండే డ్రెసెస్ అన్నీ చాలానే తీసుకున్నాడు. బ్యాగ్‌లో కూడా ప్యాక్ చేపించాడు అర్జున్. ఆ బ్యాగ్స్ డైరెక్ట్‌గా ట్రిప్‌కి తీసుకువెళ్ళేటటువంటి బ్యాగ్సు. అలా ట్రిప్‌కి వెళ్ళే రోజు రానే వచ్చింది. ట్రిప్‌లో చాలానే జరుగుతాయి. మరి చూసేద్దాం. అలా అందరూ ట్రిప్‌కి రెడీ అయ్యారు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ ఫ్లైట్ ఎక్కి ఎళ్ళాలి. అలా ఆ రోజు నైట్ మొత్తం అందరూ సరదాగా కబుర్లతో ఎంజాయ్ చేసి ఎప్పటికో నిద్రపోయారు. ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళి. పిల్లల బ్యాచ్ వెళ్ళే ముందు అందరికీ మార్నింగ్ 6కి రెడీగా ఉండాలి. ఎవ్వరు లేకపోయినా వదిలేసి వెళ్ళిపోతాం అని అన్నాడు అర్జున్ సీరియస్‌గా. అలా అందరూ మార్నింగ్ ట్రిప్ గురించి ఆలోచిస్తూ నిద్రపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పిల్లల బ్యాచ్ అందరూ కూడా రెడీ అయ్యి 6కి హాల్లోకొచ్చి వెయిట్ చేస్తున్నారు. అర్జున్, ఆద్య కూడా రెడీ అయ్యి కిందకి వచ్చారు. అందరూ కలిసి ఇంట్లో చెప్పేసి కారులో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లారు అందరూ. అర్జున్‌కి ఓన్ ఫ్లైట్ ఉన్నాయి కాబట్టి బిజినెస్ కోసం చాలా కంట్రీస్ తిరుగుతారు గదా! ఇకలా ఫ్లైట్ ఎక్కారు అందరూ. ఆద్య అయితే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫ్లైట్‌ని ఎప్పుడు ఆకాశంలో వెళ్తుంటే దూరం నుండి చూడటం తప్ప దగ్గరగా ఎప్పుడూ చూడలేదు. అలా తన సంతోషానికి అవధులు లేవు. తను సంతోషంగా ఉంది అని తెలియడానికి తన ఫేస్‌లో కంప్లీట్ స్మైల్ ఉంది. అర్జున్ ఆద్య ఫేస్‌లోని స్మైల్ చూసి హార్ట్ దగ్గర చేతిని పెట్టుకొని రుద్దుకుంటూ ఇది బాడీతోనే కాదు, అందంతోనే కాదు, స్మైల్‌తో కూడా మతి పోగొడుతుంది అని ఆద్య వైపు చూస్తూ అనుకుంటున్నాడు అర్జున్ మనసులో. ఆద్య ఫ్లైట్ ఎక్కింది అంజలి పక్కన కూర్చుందామని. అలా కూర్చుంటుంటే అర్జున్ ఆద్య నడుముని పట్టుకుని తీసుకుని వెళ్ళి తన సీట్ పక్కన కూర్చోబెట్టుకున్నాడు అర్జున్. ఆద్య సైలెంట్‌గా కూర్చుంది. అర్జున్ తనకు సీట్ బెల్ట్ పెట్టి తను కూడా సీట్ బెల్ట్ పెట్టుకుని కూర్చున్నాడు. అలా ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. సూర్య, ప్రజ్వల్ ఒక దగ్గర సీట్లోని, అంజలి, అంజన ఒక దగ్గర సీట్లోని, అను, మను, అర్జున్ చిన్నత్త కూతుళ్ళు సంజన వెనక ఉన్న సీట్లోని కూర్చున్నారు. అలా ఫ్లైట్ గాల్లో పరుగులు పెట్టిస్తుంటే ఆద్యకి భయంతో అర్జున్ చేతిని మొత్తం చుట్టేసింది. అర్జున్ కూడా ఆద్యాన్ని గట్టిగా పట్టుకుని వెన్ను నిమురుతూ ఉన్నాడు. ఇక ఒక 15 నిమిషాల తర్వాత నార్మల్ అయ్యాక కిటికీలో నుంచి చూసింది ఆద్య. అంతే భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని అర్జున్ని పట్టుకుని సార్ నాకు భయంగా ఉంది అంటుంది ఆద్య. ఎందుకు భయం అని అడిగాడు నవ్వుతూ అర్జున్. నాకు విండోలో నుంచి చూడాలి అంటే భయంగా ఉంది సార్ అని అంది ఆద్య. ఓకే మరి చూడకు అని ఆద్య సీట్ బెల్ట్ తీసి తన ఒడిలోకి లాక్కుని పడుకో అన్నాడు అర్జున్. ఫస్ట్ టైం కదా ఇలానే ఉంటుంది. నీకు అలవాటు నేను చేస్తాలే అని అంటాడు అర్జున్ ఆద్యతో. ఆద్య కూడా కంఫర్ట్‌గా అర్జున్ గుండెల మీద హ్యాపీగా ప్రశాంతంగా పడుకుని ఉంది. ఫ్లైట్ దిగాక అక్కడ సెక్యూరిటీతో హోటల్ గురించి మాట్లాడి రూమ్‌లోకి వెళ్లారు అందరూ. రూమ్స్ అందరూ కూడా సింగిల్‌గా సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయారు.
అర్జున్ ఆద్యని రూమ్లోకి తీసుకుని వెళ్ళి డోర్ లాక్ చేశాడు. ఆద్య ఒకసారి అర్జున్ని చూసి తల కిందకు దించేసింది. అర్జున్ వెంటనే ఆద్య నడుమును పట్టుకుని ఒక్కసారిగా తనని దగ్గరికి లాక్కున్నాడు. ఆద్య బిత్తిరి చూపులు చూస్తూ నిలబడింది. నువ్వు నవ్వితే ఎంత బాగుంటావో తెలుసా? నాకు ఇక్కడ ఇక్కడ నొప్పి లేస్తుంది అని తన చూపుడు వేలిని హాటి దగ్గర పెట్టుకుని అంటాడు అర్జున్. ఇంకొకసారి నవ్వను సార్, వదిలేయండి అని అమాయకంగా అంది ఆద్య. పాపం, ఎందుకే నువ్వు ఇలా ఉన్నావు? అందరి దగ్గర సరదాగానే ఉంటున్నావు కదా, నా దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందే నీకు అని అన్నాడు అర్జున్. సార్, మీరు ఏమంటున్నారో అర్థం కావటం లేదు సార్ అని అంది ఆద్య. ఇదిగో ఈ అమాయకత్వమే నాకు నచ్చింది నీ దగ్గర నుంచి. ఇంకో 2 డేస్ ఓపిక పట్టు. ఇన్ని రోజుల నుంచి నీ స్టడీకి డిస్టర్బ్ కావద్దు అని చిన్నపిల్లవని ఊరుకున్నా, ఏమీ చేయకుండా. ఇంకో 2 డేస్లో నిన్ను పెద్ద పిల్లని చేస్తానులే, మరదల పిల్ల అవుతావు. అప్పుడు నువ్వు ఎంత అరిచినా ఏడ్చినా వదిలిపెట్టను అని సైడ్ స్మైల్తో అన్నాడు అర్జున్. ఆద్యకి ఏమీ అర్థం కాక అమాయకంగా చూస్తుంది అర్జున్ వైపు. ఇంకో 2 ఇయర్స్ ఓన్లీ టిఫిన్ మాత్రమే చేశాను. ఇంకో 2 డేస్లో లంచ్ డిన్నర్ కూడా చేస్తానులే బంగారం అని అంటాడు ఆద్య వైపు చూస్తూ అర్జున్. ఇంక నేను అస్సలు ఉండలేను. ఇన్ని రోజులు ఎంత ఓపిక పట్టానో తెలుసా? ఇప్పుడు అసలు ఓపిక పట్టలేను. నీ స్టడీకి ప్రాబ్లం కాకుండా చూసుకుంటాను, నా అవసరాలు కూడా. ఓకేనా అని అంటాడు అర్జున్. ఆద్యకేమీ అర్థం కాక ఓకేనా అనేసరికి ఓకే అని అంది ఆద్య. నీకేమీ అర్థం కాలేదని నాకు అర్థమయ్యిందిలే, కానీ ఇంకో 2 డేస్లో తెలుస్తుంది. ఓకేనా అని అన్నాడు అర్జున్ కొంటిగా. ఆద్య నిలువుగా తల ఊపింది. ఆద్యను తీసుకుని బెడ్ మీదకి చేరి ఇద్దరూ ప్రశాంతంగా హాయిగా పడుకున్నారు. మరొచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. దయచేసి స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ గురించి లాంగ్ ఎపిసోడ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.